నా బిడ్డను బతికించండి అమ్మా. డాక్టర్ అమ్మా, ఈ మాయదారి కవరతో నా బిడ్డ చచ్చిపోయేటట్టున్నాడు, బతికించండి అమ్మా. ఊరు మొత్తం బ్లీచ్ చేశారా? చేసేసాం బాబు, చుట్టుపక్కల ఊళ్ళు కూడా చేసేసాం. అందరికి ఫ్లూయిడ్స్ ఇచ్చాం. ఓకే. బాబు, మా ఇంటిని కాపాడండి బాబు. చూడమ్మా, నేను మీకు అన్నబిడ్డ లాంటి బండి. నేనుండగా ఇక్కడ ఎవరికి ఏం కాదు. ఏం పెద్దయ్యా, ఏం పర్వాలేదు. నేనెదురు చూస్తుందే నీకోసంరా. జనం జోలికెళ్ళాడని చెప్పి నా అన్నను చంపి నా ఏరియాలోకి వచ్చి నా జనంతోనే దండం పెట్టించుకుంటావారా? ఇది సమయం కాదు, జనం బాధల్లో ఉన్నారు. మేం కొడితే పడాలి, తిడితే పడాలి, చంపినా పడాలి. అది ఇక్కడ జనం. అలా నువ్వు కాపాడమేంట్రా? రాయ్ తొలైంది. రేయ్, నీకు కావలసింది నేను. నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. జనం ఏంట్రా నువ్వు కాపాడేది? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. బాబు, మా ఆయన బతికాడు బాబు. ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేయండి. ప్రతి 6 గంటలకి టెట్రామైసిన్. నేను వద్దంటే నువ్వు కాపాడమేంట్రా? జనం ప్రాణాలంటే అంత అలుసురా? ఏమైంది నాయనా? మనుషులకు ప్రాణాలు పోయాల్సిన నేనే జంతువుల్ని వేటాడినట్టు వేటాడుతున్నానమ్మా. ఒక దుర్మార్గుడిని జనులు చంపేస్తే ఆనందించారమ్మా. అదే దుర్మార్గుడిని ఏరేస్తూ వెళుతుంటే నన్ను చూసి కూడా జనం భయపడుతున్నారమ్మా. కానీ తప్పు చేసిన వాళ్ళను చూస్తే ఆగట్లేదమ్మా.
తప్పు నాయనా. ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం చూస్తే తప్పు చేసిన వాళ్లే భయపడతారు. తప్పు చేయని వాళ్ళు భక్తితో చేతులెత్తి నమస్కరిస్తారు. ధర్మం కావాలంటే, చెడును నిర్మూలించాలంటే ఆయుధం పట్టకుండా యుద్ధం చేసిన ఒక్క దేవుణ్ణి చూపించు. దేవుడికే తప్పలేదు, నువ్వెంత? రాముణ్ణి ఒక రాజుగా మాత్రమే చూసిన ఈ జనం రావణుణ్ణి చంపాక దేవుడిగా చూశారా? మంచి వాళ్ళకి ధర్మరాజువే నువ్వే, తప్పు చేసిన వాళ్ళకి యమధర్మరాజువే నువ్వేనని ఈ జనం తెలుసుకుంటారు. వాళ్ళు భయపడుతున్నారని నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. తప్పును చంపే తప్పు లేదు. ఏ తల్లైనా తన్ని బాగా చూసుకునే కొడుకు పుడితే ఆనందిస్తుంది. కానీ ఊరంతా బాగుండాలనే కొడుకు పుడితే ఇంతకు 10 ఆనందిస్తుంది. సాక్షాత్తు ఆ నరసింహస్వామియే నరుడి రూపంలో నా కడుపున పుట్టాడురా. ఒకప్పుడు మేము చంపటం కోసమే పుట్టాం అనుకునేవారు. ఈ నరసింహంగాళ్ళు లెగిశాక సావటం కోసమే పుట్టాం అనుకుంటున్నారు జనం. ఈ బతుకు మనకు అవసరం అంటారా పెద్దోడా? తప్పు చేస్తే చంపేస్తాడా? మనదేమన్నా గాంధీల కుటుంబం అనుకుంటున్నాడా? అసలు తప్పు అనే దాని మీదే కదరా మనం ఇంతగా ఎదిగాం. తప్పులు చేశాం, చేస్తాం, చేస్తూనే ఉంటాం. అందరిని చంపేస్తాడా? చంపేస్తాడా? ఎవరికైనా ఒక స్థాయి వచ్చేంత వరకేరా ఆయుధం అవసరం. ఆ స్థాయి దాటిపోయిందంటే ఆడికాడే ఆయుధం అయిపోతాడు. అక్కడే ఆపాలి. లేకపోతే ఆ ఆయుధం పేరు చెప్పుకుని 10 తరాల పాటు మన్నే ఉచ్చపోయిస్తారా ఈ జనం. ఆపరేవా నరసింహాన్ని భూమి మీద ఆపగలిగే శక్తి అతని చావే. వాడిని చంపేస్తున్నా నాన్న. ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి నరసింహ చేతిలో చస్తే మళ్ళీ మనిషిగా పుట్టాలంటే భయపడతాడెవడైనా. అంత భయంకరంగా చంపుతాడు. అది కళ్ళారా 1కి 2 సార్లు చూశావు. వద్దు. చంపేస్తున్నా. డాక్టర్ నరసింహాన్ని కలవాలి. ఆయన అర్జెంట్ ఆపరేషన్ ఉందని వెళ్ళారు. ఏ ఆపరేషన్? ప్రాణాలు పోసేవా, ప్రాణాలు తీసేవా? కూర్చోండి. నేరస్తుల ఇళ్లలో నేను కూర్చోను. నీ మొగుడుకు నువ్వైనా చెప్పు. ఎవడో ఒక్కడిని నరికితే 10 మంది పక్కన చేరుతారు. దాన్ని హీరోయిజం అనుకొని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు వెళ్ళి ఒక్క పీస్ లాగా చంపుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్ కాదు. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా? ఈ మధ్య మా నార్త్ ఇండియాలో మొదలుపెట్టారు. నో కేస్, నో ఎంక్వైరీ, ఓన్లీ. మీరు ఈ మధ్య మొదలుపెట్టారు, ఆయన ఎప్పుడో మొదలుపెట్టారు. ఆయనది సేమ్ సిస్టమ్. నో పోలీస్, నో ఎంక్వైరీ, నో కేస్. అసలు ఆయన గురించి తెలుసా మీకు? ఈజ్ ఎ డాక్టర్. అది ఒక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా?
మైండ్ అండ్ హార్ట్ ఎంత సెన్సిటివ్గా ఉండాలో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతాడో తెలుసా? ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిసిన చేతులతో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా ఇంటికి వచ్చిన రోజు నిద్రపోడు, కానీ ఆయన్ని నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది తెలుసా? ప్రాణం పోసి వచ్చిన రోజు ఎంతో ఆనందంగా ఉండే ఇల్లు ప్రాణం తీసి వచ్చిన రోజు ఇంటిల్లపాది కనీసం మెతుకు కూడా ముట్టరు తెలుసా? కానీ ఆయన్ని నమ్ముకున్న జనం పండగ చేసుకుంటారు. అదే ఆయనకి కావాలి. మీకు సంబంధించినంత వరకు ఆయన చేస్తున్నవి హత్యలేమో, మాకు సంబంధించినంత వరకు ఆయన చేస్తుంది వైద్యం. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా అండ్ ఆన్ ది స్పాట్ లా. ఇది చరిత్ర. దానిలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహ. మీ గన్ను కన్నా ఆయన ఆశయం చాలా గొప్పది. తట్టుకోలేరు. వెళ్ళండి. ఏమిటి ఆఫీసర్ ఇలా వచ్చారు? ఆరోగ్యం బాగాలేదా? ఏం లేదు డాక్టర్ గారు, కొత్తగా చార్జ్ తీసుకున్నాను. క్యాజువల్గా మీట్ అవుదామని. కాఫీ తీసుకున్నారా? నో థ్యాంక్స్. బాబు, కళ్యాణానికి టైం అవుతోంది, రెడీ అవ్వు. అలాగేనమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ బావా. వ్యాపారం ఎలా సాగుతుంది? బాగుంది బావా. ఒక్కడివే చేస్తున్నావా? లేదే, వేరే కేసులు కూడా పార్ట్నరే. వాళ్ళేంటో తెలుసా? పర్సనల్ వేరు, వ్యాపారం వేరు బావా. వాళ్ళతో వ్యాపారం చేస్తూనే నీతో వచ్చి భోజనం చేయడంలా? అలాంటి వాళ్ళతో వ్యాపారం అవసరమా? నాకు అవసరమే బావా. నీకు తరతరాలుగా తరగని ఆస్తుంది, నువ్వేం చేసినా చెల్లుతుంది. మరి నీ స్థాయికి రావాలంటే నేను సంపాదించాలిగా. అప్పుడు వ్యాపారం రిలేషన్స్ ఉండాలిగా. అంటే నా స్థాయికి రావాలని నువ్వు చేసే వ్యాపారంలో 10 మంది జీవితాలు పోతే? అలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎలా చేస్తాం బావగారు? ఇప్పుడు ఊరికి రోడ్డు వేసేటప్పుడు 10 ఇళ్ళు పోతున్నాయని రోడ్డు వేయటం ఆపలేంగా, తీసేయడమే. ఇవన్నీ కాదబ్బాయి, క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా. లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నాం. మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేనే పేషెంట్కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా, అది బయటపడైనా బావమరిదైనా. భోజనానికి రండి. వస్తున్నా గాయత్రి, రా. నీ చెల్లి పప్పుచారు బాగా కాస్తుంది, భోంచేద్దాం రా. ఆశ్చర్యంగా ఉందా వీరకేశవా? కళ్ళెదుటే కొడుకు చచ్చిపోయినా కాటి కాళ్ళు చాపుకున్న ముసల్ది 30 ఏళ్లుగా బ్రతికే ఉందేంటా అని చూస్తున్నావా? కళ్ళెదుటే ఎవరైనా చనిపోతే ఇక్కడ బాధేస్తుంది, కానీ కన్న బిడ్డే చనిపోతే ఇక్కడ మండుతుంది. ఆ మంట ఎలా ఉంటుందో చూడాలని నీకు రాసి ఉందిరా. ఎవరు నాన్న తీసుకొచ్చింది? వీడా? ఈ ముసల్దా? అది ముసల్ది కాదురా, మన ఇంటి ముసలం. ఒకప్పుడు దీని కొడుకు నెత్తి మీద కారేసి మన పెత్తనాన్ని తొక్కేశాడు. వాడి కథ ఇక్కడే ముగించేశా. ఇప్పుడు వాడి కొడుకొచ్చాడు. ఇదే జనం, ఇదే స్థలం, అదే వంశం, అదే వైరం. వాడబ్బకు పట్టిన గతే వీడికి పట్టాలి. చంపేయ్!
సిటీలు నువ్వు తప్పించుకున్నావురా, ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ గా నేను చంపేస్తా. సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడి, వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి. 1కి 10 సార్లు చెక్ చేసి పెట్టుకోవాలరా. బేసిక్గా నేను లెక్చరర్ని. బెల్లు కొట్టగానే స్టార్ట్ చేస్తే చావైనా చదువైనా తిరిగి బెల్లు కొట్టే లోపే ఫినిష్ చేయడం అలవాటు. మాటలొద్దు, రా. కుటుంబానికి అవకాశం ఇవ్వకూడదురా. లేచారో తట్టుకోలేవు. చంపేయ్. శ్రీమన్నారాయణ, ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు. చంపైరా వాణ్ణి. బాబు